హలో అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తుంది మనకి నిన్న 21వ తారీఖు కదా! నిన్న పెట్టాల్సిన వీడియో ఇది. బట్ పెట్టలేదు నిన్న. సో, నిన్న పవిత్రోత్సవం టికెట్స్ అనేటివి నిన్న పెట్టారు 10కి. సో, నిన్న నేను చేద్దామని ట్రై చేశాను. బట్ కాలేదు ఫస్ట్ టైం అయితే. సో, ఒక మూడోసారి ట్రై చేసినప్పుడు అయింది. అంటే బుకింగ్ అయితే చేయలేదు కానీ జస్ట్ ప్రాసెస్ చూద్దామని ఎట్లా పెడతారు ఏందనేది చూద్దామని ట్రై చేశాను. బట్ 2 సార్లు ట్రై చేసినప్పుడు సేమ్ ఇక్కడ ఇలా వచ్చింది చూడండి. సేమ్ అలాగే వచ్చింది. ఎంత ట్రై చేసినా అసలు అది ఓపెనే కాలేదు పవిత్రోత్సవం టికెట్స్ సంబంధించి. సో, మూడోసారికి అది సైట్ అనేది కరెక్ట్గా ఓపెన్ అయింది. నేను ఓపెన్ చేసిన టైంకి 13 టికెట్లు మాత్రమే ఉన్నాయి. సో, ఈ పవిత్రోత్సవం టికెట్స్ అనేవి దాదాపుగా 700కు పైగా టికెట్స్ అనేటివి పెడతారు. ఈ పవిత్రోత్సవం టికెట్స్ అనేటివి. సో, ఈ పవిత్రోత్సవం అంటే మనకి సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుందన్నమాట. సో, ఈ పవిత్రోత్సవం టికెట్స్ అనేటివి ఆగస్టులో అన్నమాట. ఆగస్టుకు సంబంధించిన టికెట్లు ఇప్పుడు మనకు ఈ మేలో 21 తారీఖు పెట్టారు. సో, ఇది ఈ టికెట్స్ అన్నమాట. సో, ఈ టికెట్స్ అనేటివి మనకు తిరుపతికి సంబంధించిన టికెట్స్ అనేటివి ఆల్మోస్ట్ అన్నీ ఒకటే విధంగా బుకింగ్ చేసుకునే విధానం అనేది ఉంటుంది. సో, మీకు ఎక్కడ తేడా అనేది ఉండదు. సో, ఈ బుకింగ్స్ అనేటివి ఎలా చేసుకోవాలంటే మనకి టీటీడీ వెబ్సైట్ ఉంటుంది. టీటీడీ యాప్ ఉంటుంది. యాప్లో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. లేదా మీకు యూట్యూబ్లో కూడా మీకు ఏ టికెట్ ఎలా బుకింగ్ చేసుకోవాలనేది కూడా మొత్తం అన్నీ క్లియర్ కట్గా వీడియోస్ అనేటివి ఉంటాయి. చూడండి ఒకసారి. సో, ఈ 300 రూపాయల టికెట్ కూడా సేమ్ ఇదే విధంగా నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. సేమ్ అలాగే చేసుకోవచ్చు. సో, అది ఈ 300 రూపాయల టికెట్ అనేది మనకి 25వ తారీఖు పొద్దున 10 గంటలకు మనకు ఆ టికెట్స్ అనేటివి పెడతారు. సో, ఇంకోటి రేపు ఏంటంటే మనకు తిరుమలలో అంగప్రదక్షిణ టికెట్స్ అనేటివి ఉంటాయి. ఆ అంగప్రదక్షిణ టికెట్స్ కూడా మనకి రేపు 23వ తారీఖు రేపు 10 గంటలకు మనకు ఆ టికెట్స్ అనేటివి పెడతారు. సో, 25వ తారీఖు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ పెడతారు సేమ్ 10 గంటలకు. మళ్ళీ 26వ తారీఖు మనకు 1600 రూపాయల దివ్య అనుగ్రహ హోమం టికెట్స్ అనేటివి ఉంటాయి. అది 1600 రూపాయలకు. 1600 రూపాయలల్లో మనం ఇద్దరం వెళ్ళచ్చు ఆ దర్శనానికి. సో, ఆ టికెట్స్ పెడతారు. సో, ప్రాసెస్ అనేది ఇక్కడ చెప్తాను నేను చూడండి ఒకసారి. అన్ని టికెట్స్ మనకు తిరుపతికి సంబంధించిన టికెట్స్ అన్నిటివి ఎలా బుకింగ్ చేసుకోవాలనేది సేమ్ ప్రాసెస్ ఉంటుంది. పెద్దగా తేడా అనేది ఏమి ఉండదు. సో, ఇక్కడ చూడండి నేను చెప్తాను. సో, ఇక్కడ పవిత్రోత్సవం అని సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో, మీరు 25వ తారీఖు అయితే 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు నచ్చిన డేట్ ఉంటుంది కదా, మీరు ఏ డేట్కి వెళ్ళాలనుకున్నారో ఆ డేట్కి అనేది మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కొన్ని టైమింగ్స్ అనేటివి కనబడతాయి. పొద్దున 11 గంటలు, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అనేటివి మీకు టైమింగ్స్ అనేటివి కనబడతాయి. ఏ టైమింగ్ కావాలనేది మీరు టికెట్ అనేది బుకింగ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఈ పవిత్రోత్సవాన్ని సేమ్ ఇలాగ మనకు ఒక టైం అనేది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి పోతుంది. పోయిన తర్వాత అక్కడ ఈమెయిల్, సిటీ, స్టేటు, ఇంకోటి కంట్రీ, మనం పిన్ కోడ్, ఇంకోటి నేము, ఏజ్, ఆధార్ కార్డు నంబరు. సో, మన ఏజ్ అనేది సెలెక్ట్ చేసి మనం కంటిన్యూ కొడితే నెక్స్ట్ మనకు పేమెంట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. కనిపించిన తర్వాత మనం పేమెంట్ చేస్తే అయిపోతుంది. సో, ఈ టికెట్స్ అనేటివి మనం బుకింగ్ చేసుకునేటప్పుడు ఎంత ఫాస్ట్గా చేస్తే అంత తొందరగా అవుతుంది అన్నమాట. మీరు ఒకళ్ళిద్దరు చేస్తే మీరు ఈజీగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. ఒక 4-5 టికెట్లు వేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో, అందుకే కాపీ పేస్ట్ విధానం చేస్తే మీకు ఈజీగా అవుతుంది. సో, ఈ కాపీ పేస్ట్ అనేది మీరు కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ చేస్తే మీకు ఇంకా తొందరగా బుకింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, మొబైల్లో చేస్తే కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, మొబైల్ కంటే మీరు ఒక 4-5 టికెట్లు చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ మీరు అందులో చేస్తే మీకు ఈజీగా బుకింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏ టికెట్స్ అయినా కూడా. సో, మీకు రేపు అంగప్రదక్షిణ టికెట్స్ పెడతారు 10 గంటలకు. 25వ తారీఖు స్పెషల్ ఎంట్రీ 300 రూపాయల టికెట్స్ పెడతారు. 26వ తారీఖు మీకు దివ్య అనుగ్రహ టోకెన్స్ అనేటివి టికెట్స్ అనేటివి పెడతారు. అది 1600 రూపాయలు ఉంటుంది. 1600 రూపాయలకు ఇద్దరు వెళ్ళచ్చు. 300 రూపాయల టికెట్ ఏమో పర్సన్కి 300 రూపాయల టికెట్స్ అనేటివి పెడతారు 25వ తారీఖు. సో, రేపైతే అంగప్రదక్షిణ టికెట్స్ పెడతారు. సో, ఇవన్నమాట ఈ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి ఈ వీడియో చేశాను నేనైతే. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కామెంట్కి రిప్లై చేయడానికి ట్రై చేస్తాను నేనైతే. సో, ఖచ్చితంగా ఇస్తానులేండి. మీరైతే కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఏదైనా తిరుపతికి సంబంధించిన ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ మే 22 తారీఖు అయితే చాలా క్రౌడ్ ఉంది తిరుమలలో. ఫ్రీ దర్శనానికి వెళ్ళకండి ప్రజెంట్ అయితే. సో, ఇదన్నమాట ఈ వీడియో.